అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డును సైతం ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు గోల్డ్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా పౌరసత్వం పొందొచ్చని చెప్పారు. దీని ధరను వ్యక్తులకు ప్రాసెసింగ్ ఫీజు కాకుండా $10 లక్షలుగా నిర్ణయించారు. అదే కంపెనీలకైతే $20 లక్షలుగా ఉంటుందని వివరించారు. ఇదే సమయంలో ట్రంప్ ప్లాటినం కార్డును కూడా ప్రవేశపెట్టారు. దీని విలువ $50 లక్షలని తెలిపారు. విదేశీయులు ఈ మొత్తాన్ని చెల్లించి 270 రోజుల పాటు ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాలో ఉండొచ్చని చెప్పారు. అయితే అమెరికాలో సంపాదించిన మొత్తానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పెట్టుబడిదారులకు $5 మిలియన్ ధరతో గోల్డ్ కార్డును ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు. దానినే ఇప్పుడు ప్లాటినం కార్డుగా మార్చారు. అయితే ప్లాటినం కార్డుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.